హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంచలనం మొదలైంది. ఇంతకాలం రాజకీయ చర్చలన్నీ విజయ్ పార్టీ చుట్టూనే తిరిగాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఒక్కసారిగా అన్నామలై వైపు మళ్ళింది. బీజేపీకి స్టార్ లీడర్గా ఎదిగినటువంటి అన్నామలై ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి రాకముందే తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఆహ్వానం వచ్చిందని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నారా? రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారా? రానున్న రోజుల్లో అన్నామలై రాజకీయ వ్యూహం ఏంటి అనేది ఈ వీడియోలో చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడు బీజేపీకి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుల్లో అన్నామలై పేరు ముందుంటుంది. మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆయన 2020లో బీజేపీలో చేరి చాలా వేగంగా రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. అయితే తాజాగా బీజేపీకి రాజీనామా చేసినటువంటి అన్నామలై తన రాజకీయ భవిష్యత్తుపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడినటువంటి ఆయన 2020లో నేను బీజేపీలో చేరడానికి ఒక రోజు ముందు రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు అని వెల్లడించారు. ఆ సమయంలో రజనీకాంత్ నేతృత్వంలో ప్రారంభమవుతున్నటువంటి రాజకీయ ఉద్యమంలో చేరాలని ఆహ్వానించినట్టు తెలిపారు. కానీ అప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్ సంతోష్కి మాట ఇచ్చానని, అందుకే రజనీ ఆఫర్ను గౌరవంగా తిరస్కరించానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఎందుకంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాకపోయినా ఆయన ప్రభావం మాత్రం ఇప్పటికీ తమిళ ప్రజలపై గణనీయంగా ఉంది. తమిళనాడుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలలో తన అభిప్రాయాలు బీజేపీ కేంద్ర నాయకత్వం అభిప్రాయాలతో సరిపోలలేదని వెల్లడించారు. ఈ విషయంపై గత 18 నెలలుగా పార్టీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపినప్పటికీ పూర్తి పరిష్కారం లభించలేదని తెలిపారు. పార్టీకి భారంగా ఉండకూడదనే నిర్ణయంతోనే బయటకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే బీజేపీపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు కూడా అన్నామలై చేయలేదు. ప్రధాని మోదీపై తనకు ఇప్పటికీ అపారమైనటువంటి గౌరవం ఉందని స్పష్టం చేశారు. అలాగే పార్టీ తనపై ఉంచినటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని వీడిన తర్వాత అన్నామలై ఇప్పుడు అన్నామలై మక్కల్ ఇయక్కం లేదా ఐఎంకే పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని ఆయన చెబుతున్నారు. తన రాజకీయాలు ఇకపై సామాన్యుడి చుట్టూనే తిరుగుతాయని, తమిళనాడులో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని కూడా అన్నామలై ప్రకటించారు. ఇంతవరకు అన్ని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు ఒకే వేదికపైకి తీసుకురావడానికే ప్రయత్నిస్తానని చెప్పారు. అన్నామలై నిజంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారా, లేదా భవిష్యత్తులో రజనీకాంత్తో కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అతిపెద్ద ప్రశ్న. ఒకవైపు విజయ్ రాజకీయ ఎంట్రీ, మరోవైపు డిఎంకే ఏఐడిఎంకే ఆధిపత్యం, ఇప్పుడు అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణం, ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. అన్నామలై తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును మార్చేస్తుందా, లేదా ఇది ఒక ప్రయోగంగా మిగిలిపోతుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.